జై జవాన్ జై కిసాన్ వీళ్ళిద్దరూ లేకపోతే మనం లేం. జవాను లేకపోతే రక్షణ లేదు, కిసాను లేకపోతే తిండి లేదు. వీళ్ళిద్దరిని రక్షించుకోవటం, వీళ్ళిద్దరిని గౌరవించుకోవటం మన బాధ్యత. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్తో వీరోచితంగా పోరాడి మన రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి 6 అమరవీరుల పేర్లను ఇవాళ కేంద్రం ప్రకటించింది. ప్రకటించడం మాత్రమే కాదు, ఢిల్లీ ఎర్రకోట సర్కిల్ దగ్గర యుద్ధ స్తూపం దగ్గర, జాతీయ యుద్ధ స్తూపం దగ్గర ఒక సపరేట్ శిలాఫలకాన్ని ఈ 6 పేర్లతో చెక్కించబోతా ఉన్నారట. ఇక సువర్ణ అక్షరాలతో ఆ స్తూపం మీద లిఖించబోతా ఉన్నారు. ఈ 6లో మన తెలుగు వాడైనటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందిన సత్యసాయి జిల్లా, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా కిందకు వస్తుంది, సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మురళీ నాయక్ కూడా ఉన్నాడు. నిజానికి మురళీ నాయక్ అగ్నిపథ్ స్కీమ్ కింద ఆర్మీలోకి వెళ్ళాడు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్తో పోరాటం చేస్తూ శత్రువుని చంపి చనిపోయాడు. ఇలా అమరవీరుడి పేరు సువర్ణాక్షరాలతో ఎర్రకోట సర్కిల్లో జాతీయ యుద్ధ స్తూపం దగ్గర ఏర్పాటు చేయబోతున్నటువంటి సపరేట్ శిలాఫలకంలో ఉండబోతా ఉంది. జోహార్ మురళీ నాయక్ అని ఒకసారి కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.